వాళ్ళందరికీ మనం ఫార్మర్స్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చేయబోతున్నాం అనమాట. జనరల్గా ఎనిమి ముందుకు వచ్చినప్పుడు మనం ఫార్మర్స్తో కొట్టడం చాలా కష్టం, ఎందుకంటే మనం 2-3 ట్యాప్స్ చేస్తే కానీ ఎనిమి అయితే చావడం అనమాట. ఇప్పుడు మనం ఈజీగా ఎనిమిని చంపాలంటే ఒక ఈజీ సింపుల్ ట్రిక్ అయితే ఉందన్నమాట. మనం లెఫ్ట్ ఫైర్ బటన్ అయితే ఆన్లో పెట్టుకొని రైట్ లెఫ్ట్ ప్యారల్గా కంటిన్యూగా కొడుతూనే ఉంటే మనం ఫార్మర్స్ అయితే వచ్చేస్తాం అనమాట. చూడండి డ్యామేజ్ అప్పుడు ఎంత ఫాస్ట్గా మనకి డ్యామేజ్ అయితే పడుతుందో. ఇప్పుడు ఇలా స్ప్రింట్లో ఉన్న వాళ్ళందరినీ కొట్టి చూపిద్దాం గైస్. మనం ఇలా ఏమైతే వాడి మీదకి వెళ్ళిపోతుంది అనమాట, మనం మోస్ట్గా ట్రాక్ చేస్తూ ఉంటే. చూసారా గైస్, అదే సింగిల్ బుల్లెట్తో అయితే మనం ఎలా కొడతాం, చాలా స్లోగా పడుతుంది అనమాట. అంత ప్యారలల్గా మనం అయితే కొట్టలేం. అదే లెఫ్ట్ ఫైర్ బటన్ ఇంకా రైట్ ఫైర్ బటన్ అయితే ఉంటే మనం ఫాస్ట్గా డ్రాగ్ చేస్తూ కొట్టచ్చు అనమాట. మనం ఇక్కడే కాదు, ట్రైనింగ్ గ్రౌండ్స్లోకి వెళ్ళి కూడా ట్రై చేద్దాం. దానికంటే ముందు మనం అప్గ్రేడ్ చిప్స్ కూడా చేద్దాం. ఫస్ట్ మనం ఫార్మర్స్ అయితే అప్గ్రేడ్ చేస్తే అప్పుడు ట్రైనింగ్ గ్రౌండ్స్లోకి వెళ్దాం. కానీ దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఫార్మర్స్లో ఉన్నప్పుడు లెఫ్ట్ ఫైర్ బటన్ ఇంకా రైట్ ఫైర్ బటన్ ప్యారల్గా క్లిక్ చేస్తున్నప్పుడు మనం మూమెంట్ అయితే ఇవ్వలేము. సో వేరే వాళ్ళు కొట్టే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట మనకి. ఇక్కడైతే ఒక పాప వెళ్ళిపోతుంది. ఇదే మనకున్న డిసడ్వాంటేజ్ ఫార్మర్స్తో అయితే. ఎవరో సుమిత్ ఎఫ్ఎఫ్ అంట. చూసారు గాయస్, ఆమెకు చాలా డ్యామేజ్ పడింది మనం ఫార్మర్స్తో లెఫ్ట్ అండ్ రైట్ ప్యారల్గా కొడుతూ ఉంటే. దట్స్ ఇట్. ఇలా మనం కావాలంటే ఒక దాంట్లో కూడా మూమెంట్ ఇచ్చి ప్యారల్గా కొట్టేస్తూ ఉంటే స్టిక్స్ కూడా వస్తాయి అన్నమాట. మనం మూమెంట్ ఇచ్చి ఒక దాంట్లో చాలా ఫాస్ట్గా మన హ్యాండ్ మూమెంట్లో చాలా ఈజీగా ఉండాలన్నమాట. చూడండి గైస్, ఇంత ఫాస్ట్గా మూమెంట్ అయితే మోస్ట్గా ఎవరికి రాకపోవచ్చు. ఒకవేళ ప్రో ప్లేయర్స్ మంచి యూట్యూబర్స్కి అయితే ఖచ్చితంగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తనుడైనా ఈమె కాదు ఇందాక వాళ్ళని కొట్టింది. మనం రివెంజ్ అయితే తీసుకోవాలన్నమాట. చూసారా గాయ్స్, మనం చాలా మంచి అడ్వాంటేజ్ అయితే ఉందన్నమాట.